హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పాస్తా ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: ఒక కప్పు పాస్తా. ఇది వీట్ ఫ్లోర్ పాస్తా అండి. హెల్త్‌కి చాలా మంచిది. మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. టమాటా కెచప్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఒక టమోటా, ఒక క్యారెట్, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ మనం బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజీ, బీన్స్ ఇలా మనకి నచ్చిన కూరలను కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్‌ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి పాస్తా పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటాయి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు పాస్తాని ఈ వాటర్‌లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కలుపుతో బాగా ఉడకనివ్వండి. మనకి పాస్తా అనేది బాగా మెత్తగా ఉడకాలండి. చూడండి ఇలా మధ్యలో కలుపుకుంటూ చాలా సాఫ్ట్‌గా ఉడకబెట్టుకోండి. మనకి పాస్తా అనేది ఎలా ఉడికిందో ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి పాస్తా అనేది మనకి ఇలా మెత్తగా ఉడకాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్‌లో వాటర్ మొత్తం వడగట్టేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను ఇలా కలుపుతో వేగించుకోండి. ఉల్లిపాయ ముక్కలనేవి చూడండి మనకి కొంచెం వేగినాయి కదా! ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేగించుకొని, క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్ ముక్కలని యాడ్ చేసుకొని ఇలా కలుపుతో వేయించుకోండి. క్యారెట్ కొంచెం మగ్గింది కదా! ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇక్కడ మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి మనకి టమాటా ముక్కలనేవి బాగా మగ్గిపోయినాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ యాడ్ చేసుకొని అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనం వేసిన సాస్, కారము, ఉప్పు అన్నీ ఈ వెజిటబుల్స్‌కి బాగా పడుతుంది. ఒక 1 మినిట్ అలా వదిలేయండి. 1 మినిట్ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఒక 1 మినిట్ అలా ఉంచండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే ఫుడ్డు. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.